శక్తిని, బలము మీరు దయచేసి మీరు అనుగ్రహించి మాతో మీరు మాట్లాడమని ఈ సంఘమును దీవించండి. సంఘ హృదయ విశాలపరచండి. ప్రతి హృదయాన్ని ప్రభావం మీరు చూస్తున్న దేవుడు, మీరు కనికరించండి, మీరు ఆదరించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరు పొందుకొనమని నజరేటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ స్తుతించి ప్రార్థించిన ఆయన స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి చక్కగా స్తుతి ఆరాధనలు నడిపించిన సహోదరులు బుజ్జుబాబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రైతు ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు ధ్యానపూర్వకంగా మనమందరము కలిసి ధ్యానిద్దాం. మరి దయతో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మాటలు వినాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. మరి దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని గణపరచటానికి, దేవునిని మహిమపరచటానికి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. రెండు చేతులు దేవునికి స్తోత్రం. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. సియోను నుండి దేవాతి దేవుడు మనల్ని దీవించునుగాక. మన బిడ్డలను దేవాతి దేవుడు ఆశీర్వదించునుగాక. సియోనుల నుండి మన కుటుంబములు ఉన్నతమైన స్థితిలో ఉంచునుగాక. ప్రతి ఒక్కరు ఒకసారి దేవునికి చప్పట్లు కొడతామని ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని ఆరాధన. మంచిదండి. మరి ఈ యొక్క సమయంలో జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విందాం. మరి చాలామంది ఈరోజు దేవుని యొక్క ఆరాధనకు మరి దూరమై ఉన్నారు. మరి వచ్చే వారం కూడా వారు దేవుని యొక్క సన్నిధికి వచ్చేలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. దయతో ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ దయలు మీ కృపలు తండ్రి, మీ ప్రియ సంఘమును ప్రభువా కాచి కాపాడి ఈ విధంగా ఆరాధన ప్రారంభం నుంచి ప్రభువా ఈ యొక్క క్షణం వరకు మీ కృపలు మీ యొక్క దయలు మీరు జరిపించుకున్న విధానాన్ని బట్టి నేను మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా దీనుని అల్పుని నాయన, ఎన్నిక లేని వంటి వాడిని ప్రభు, ఏ యోగ్యత లేని వాడిని నాయన, బలహీనుని ప్రభు, మీ పాదాల చెంత మీరు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని నిలబడి ఉన్నాను. అయ్యా నేను మాట్లాడితే వ్యర్థం నాయన. అయ్యా మీ మాటలు ప్రభు మీరు వినిపింపచేయండి. అయ్యా మీ స్వరమును నాయన వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానమునివ్వండి. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువా మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని అయ్యా ఈ దినదాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని దేవా ఇదిగో తండ్రి బిడ్డలు ప్రభువా అలసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చున్నారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి నాయన మీ కృప చూపించమని, దయ చూపించమని, ఈ దినదాసుని ద్వారా మీ ఉన్నతమైన వాక్కులు నాయన అయ్యా మా జీవితాలకు కావలసినటువంటి మాటలు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడు నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు వ్రాయించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు మనుషులు వ్రాసినటువంటి మాటలు కాదు. దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవాతి దేవుడు వ్రాయించి మన చేతుల్లోనికి తీసుకువచ్చారు. దేవుడు వ్రాయించినటువంటి ఈ మాటలు చాలా ఉన్నతమైనవి. దేవుడు వ్రాయించినటువంటి మాటలు చాలా గొప్పవి. అందుకే దేవుని మాటల గురించి ప్రియమైన వల్లరా, దేవాతి దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే ఈ ఆకాశము భూమి గతించినా కానీ నా మాటలు ఏమాత్రమును గతించవన్నాడు. అంటే దేవుని యొక్క మాటలు ఎంత గొప్పవో
మనం ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క మాటలు విని, దేవుని యొక్క మాటల ప్రకారము మన యొక్క జీవితాన్ని మార్చుకుని, క్రీస్తును ధరించుకుని, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ఎలా ఉండాలో దేవాతి దేవుడు అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఇచ్చారు. దేవాతి దేవుడు ఆయన పాదాల చెంత ఆయన ప్రియబిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మనము, ఈ భూమి మీద ఆయన కొరకు జీవిస్తున్నటువంటి మనము, ఈ భూమి మీద ఆయన కుటుంబంగా బ్రతుకుతున్నటువంటి మనము, ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఎలా ఉండాలి అన్న ఆలోచనలకు వెళ్తే, దేవాతి దేవుడు ఈ భూమి మీద మనము దేవుని కొరకు ఎలా జీవించాలో అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు వ్రాయించిచ్చారు. ప్రార్థన పూర్వకంగా ఎలా బ్రతకాలి, పరిశుద్ధతగా ఎలా జీవించాలి, ఆయన పాదాల చింత ఏ విధంగా మనం ముందుకు సాగిపోవాలని ప్రేమిన వలన ఆలోచన చేస్తే అనేక ఉన్నతమైన వాక్కులు దేవాతి దేవుడు వ్రాయించిచ్చారు. ఒక క్రైస్తవుడిగా ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి, ఒక క్రైస్తవుడిగా ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలన ఒకటి, ప్రార్థనా జీవితం మనలో ఉండాలని, పరిశుద్ధమైనటువంటి జీవితం మనలో ఉండాలని, అంతేకాదు దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనము ఆయన కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించాలని దేవాతి దేవుడు అనేకమైనటువంటి గొప్ప మాటలు ఆయన వ్రాయించి ప్రేమిన వలన మన కొరకు ఆయన మన చేతుల్లోనికి తీసుకువచ్చారు. దేవుని యొక్క మాటలు చదువుతున్నటువంటి మనము ప్రేమిన వలన ఆయన స్తుతించాలి. దేవుని యొక్క మాటలు చదువుతున్నటువంటి మనము ఆయన ఆరాధించాలి. దేవుని యొక్క మాటలు చదువుతున్నటువంటి మనము ఆయన గొప్ప చేయాలి అని దేవాతి దేవుడు భక్తుల ద్వారా అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి మనకిచ్చారు. ఎందుకు దేవునిని స్తుతించాలి, ఎందుకు దేవునిని ప్రార్థించాలి, ఎందుకొరకు ఆయన పాదాల చెంత పరిశుద్ధమైనటువంటి బ్రతుకును జీవిస్తూ ఈ భూమి మీద బ్రతకాలి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలన ఎందుకు ఇవన్నీ పాటించమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకు మనము పాటించాలి, ఎందుకు లోకంలో మనము బ్రతకకుండా ఈ లోకానికి వేరే ఎందుకు ఆయన పాదాల చెంత మనము ఉన్నతమైనటువంటి ఆ పరలోకం కొరకు జీవించాలి అన్న ఆలోచనలకు వెళ్తే దేవాతి దేవుడు అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి మాటలు ప్రేమిన వలన మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు దేవాతి దేవుడు వ్రాయించాడు. దేవుని బిడ్డలుగా ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి మనము ప్రేమిన వలన ప్రార్థనా జీవితం కలగాలి, అంతేకాదు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అంతేకాదు ప్రేమిన వలన ఆయనకి నిత్యము స్తుతులు చెల్లిస్తూ ఉండాలంట. నిత్యము స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకు నిత్యము స్తుతులు చెల్లిస్తూ ఉండాలి దేవునికి, ఎందుకు ఆయనకు స్తుతులు చెల్లించాలి? స్తుతి చేయటం వలన ఏంటి లాభము, స్తుతి చేయటం వలన ఏంటి లాభము, ఎందుకు స్తుతి చేస్తూ ఉన్నాము మనము ఆయన పాదాల చెంత చేరి, ఎందుకు ఆయన పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాము, ఎందుకు ఆయన పాదాల చెంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రేమిన వలన భక్తుల యొక్క జీవితాలు మనం చూడాలండి. భక్తుల యొక్క జీవితాలు చూడాలి. ఎందుకు భక్తులు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి వారు దేవునిని స్తుతించారు, దేవునిని ఆరాధించారు, ఎందుకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించారు, స్తుతి చేయటం వలన వారు ఏమి లాభాన్ని పొందుకున్నారు, స్తుతి వారి యొక్క స్థితిని మార్చిందా, స్తుతి వారి యొక్క జీవితాన్ని మార్చిందా, స్తుతి వారి యొక్క జీవితంలో ఏ గొప్ప మేలులు చేసింది అన్న ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేయాలి. స్తుతి మన స్థితిని మారుస్తుందా, స్తుతి మన స్థితిని మారుస్తుందా? ప్రియమైన వాళ్ళరా ఈ లోకంలో చాలా సామెతలు మనకు కనబడుతూ ఉంటాయి కదండి. ఒక ఐడియా ఏం చేస్తుందంట, జీవితాన్ని మార్చేస్తుందంట. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తే మనిషి లేచిన నుంచి ప్రియమైన ఉదయము రాత్రి పడుకునే వరకు ఎన్ని ఐడియాలు వస్తూ ఉంటాయండి, ఎన్ని ఆలోచనలు వస్తాయి కదా. ఆ ఆలోచనలు మనిషిని మార్చేస్తే చాలా గొప్పగా ఉంటుంది. కానీ ప్రియమైన వాళ్ళరా మనిషిని మార్చాలి అంటే దేవుని యొక్క మాట ఒకటే మనిషిని మార్చగలదండి. ఈ లోకంలో ఏది కూడా మార్చలేదు. లోకంలో ఎన్నో సామెతలు కనబడుతుంటాయి, కానీ ప్రియమైన వాళ్ళరా స్తుతి మన స్థితిని మారుస్తుందా లేదా ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియమైన వాళ్ళరా చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగము 30వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా
30వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనం చూద్దాం. చూడండి 9వ వచనం. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించును అంటున్నాడు. ఏంటండి? మన్ను నిన్ను స్తుతించును అంటున్నాడు. అంటే మట్టి మనిషిని స్తుతిస్తుందా? మట్టి మనిషిని స్తుతిస్తుందా అంటే మట్టి మనిషిని స్తుతించలేదు. ఎవరు మనిషి మరి దేవుని స్తుతించగలరంటే మనుషులు దేవునిని స్తుతించగలరు, మనుషుని దేవుని స్తుతించగలరు. నీ సత్యమును గురించి మనుషులే చెప్పాలి. కానీ మన్ను నిన్ను స్తుతించిన అంటున్నాడు. మన్ను నిన్ను స్తుతించిన అంటున్నాడు. అంటే మన్ను ప్రియమైన వాళ్ళరా దేవునిని స్తుతించలేదని చెప్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా 38వ అధ్యాయము 18వ వచన భాగం నుంచి, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు అంటున్నాడు. చూడండి, నిజంగా పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా గారు వారు ఆరోగ్యాన్ని పొందుకున్న తర్వాత, హిజ్కియా గారు ఆరోగ్యాన్ని పొందుకున్న తర్వాత, ఆయుష్ను పొందుకున్న తర్వాత ఆయన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ఆయన దేవునిని కొనియాడుతూ ఉన్నారు, దేవునిని గొప్ప చేస్తూ ఉన్నారు, దేవునిని ఉన్నతమైనటువంటి గొప్ప మనసుతో ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏమని ఆరాధన చేస్తూ ఉన్నారంటే, పాతాళమున నీకు స్తుతి కలుగుదంటున్నాడు. పాతాళములో స్తుతి లేదంట. పాతాళములోనికి వెళ్ళి స్తుతి అనేది చేసిన ప్రియమైన వాళ్ళరా ప్రయోజనం లేదు. పాతాళంలో ఏముంది అంటే ప్రియమైన వాళ్ళరా కేకలు, ప్రియమైన వాళ్ళరా ఆర్తనాదాలు. పాతాళంలోకి వెళ్ళినటువంటి వారు చేస్తున్నది కేకలు వేస్తూ ఉన్నారు. మనకు తెలుసు కదండి. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నివేదనకరమైనటువంటి స్థలములోకి వెళ్ళి కేకలు వేస్తూ ఉన్నాడండి. లాజరేమో అబ్రహాము రొమ్మును అనుకున్నాడు. ధనవంతుడేమో యొక్క భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలములోనికి వెళ్ళి కేకలు వేస్తూ ఉన్నాడండి. కేకలు. పాతాళంలో స్తుతి లేదు, పాతాళంలో ఆరాధన లేదు, పాతాళంలో దేవుణ్ణి గొప్ప చేసి ఏ మంచి కార్యక్రమం కూడా లేదు ప్రియమైన వాళ్ళరా. అయితే భక్తుడైనటువంటి హిజ్కియా గారు మాట్లాడుతున్నారు, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగిన వారు నీ సత్యమును ఆశ్రయించారంటున్నాడు. చూడండి, మృతి చెందిన వారు ప్రియమైన వాళ్ళరా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరంటున్నాడు. మృతి చెందిన వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరంటున్నారు. సమాధిలోకి దిగిన వారు నీ సత్యమును ఆశ్రయించలేరంటున్నాడు. అంటే ప్రియమైన వాళ్ళరా దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పాదాల చెంత ఆయన ప్రియ బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మనము ఎలా ఉండాలి అన్న ఆలోచనలోకి వెళ్తే ఆ దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండాలి, ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి, ఆ దేవాతి దేవునికి ఆయన పాదాల చెంత నిజంగా ప్రార్థనాపూర్వకంగా బ్రతుకుతూ ఉండాలని దేవాతి దేవుడు ఆయన సెలవిస్తూ ఉన్నాడండి. అంటే దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము దేవునికి స్తుతియాగము చెల్లిస్తూ ఉంటే, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు ప్రియమైన వలన మన జీవితంలో ఏ మంచి చేస్తారు. అందుకే భక్తుడైనటువంటి హిజ్కియా గారు మాట్లాడుతూ ఉన్నాడు, పాతాళంలో ఏం లేదంట, స్తుతి లేదు, పాతాళంలో స్తుతి లేదు, మృతి చెందిన వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా సమాధిలోకి దిగిన వారిని సత్యమును ఆశ్రయించి, మరి ఎవరు ప్రియమైన వాళ్ళరా ఆయన ఆరాధించవలసింది? ఆయన ఆరాధించవలసింది? ఆయన ఎవరు స్తుతిస్తారు? ఆయనని ఎవరు కొనియాడుతూ ఉంటారు? ఎందుకు దేవుడు స్తుతించమని చెబుతూ ఉన్నాడు? స్తుతి మన స్థితిని మార్చగలదా? స్తుతులు చెల్లించడం ద్వారా మనం ఏ ప్రయోజనము పొందుకుంటాం? స్తుతులు చెల్లించడం ద్వారా మనం ఏ మేలులు పొందుకుంటాం? స్తుతిని చెల్లించడం వల్ల మన కుటుంబంలో ఏ ఒక గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు మన కుటుంబంలో జరుగుతాయి అన్న ఆలోచనలకు వెళ్తే, అయితే దేవుడు మరలా మాట్లాడుతున్నటువంటి మాట 19వ వచనం మాట చూద్దామమ్మా.
సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అంటున్నాడు. చూడండి, ఎవరు స్తుతిస్తారంటండి దేవుణ్ణి? చెప్పాలందరూ చెప్పాలి. ఎవరు స్తుతిస్తున్నారంటే దేవుణ్ణి? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అంటున్నాడు. అంటే దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, సజీవులుగా ఉన్నటువంటి మనము సజీవులే కదా దేవుని స్తుతించేది. సజీవులే కదా దేవుని ఆరాధించేది. సజీవులే కదా దేవుని యొక్క ఉన్నతమైన నామానికి స్తుతి చేసేది అని ప్రేమిన వలన భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలు సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. ఎవరు స్తుతిస్తున్నారంట ప్రియమైన వాళ్ళరా? సజీవులే నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నిన్ను స్తుతించుచున్నాను అంటున్నాడు. అంటే స్తుతి ఆయన జీవితంలో ఏదో గొప్ప మేలు చేసింది ప్రియమైన వాళ్ళరా. స్తుతి హిజ్కియా యొక్క జీవితంలో ఏదో గొప్ప కార్యము ఆయన జీవితంలో చేసింది. స్తుతించడం వలన, దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థించడం వలన, దేవుని యొక్క పాదాల చెంత ఆయనను గొప్ప ఉన్నతముగా స్తుతించడం వలన, ఆయన ఆరాధించడం వలన ఆయన జీవితంలో ఏదో గొప్ప కార్యము చేస్తుంది కనుకనే ఆయన దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి, ఇదిగో స్తుతి నా జీవితాన్ని మార్చిందని, స్తుతి నా జీవితాన్ని గొప్ప చేసిందని, స్తుతి నిజంగా నా యొక్క జీవితంలో గొప్ప ఉన్నతమైనటువంటి గొప్ప కార్యం చేసిందని ప్రేమిన వాళ్ళరా హిజ్కియా గారు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ఆయన ఉన్నతమైనటువంటి నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నాడు. అంటే ఆ దేవాతి దేవునిని హిజ్కియా గారు స్తుతించడం వలన ఆయన జీవితంలో ఏ గొప్ప కార్యం జరిగిందో మనకు తెలియనిది కాదు ప్రియమైన వాళ్ళరా. ఆయనకు మరణం వచ్చేసింది. ప్రవక్త వచ్చి చెబుతూ ఉన్నాడు హిజ్కియా గారికి, అయ్యా ఇదిగో నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. ఎప్పుడైతే కన్నీటితో ఆయన యథార్థతను చూపించి మరలా దేవునికి విజ్ఞాపన చేశాడో, ఆయన జీవితంలో ఎప్పుడైతే స్తుతి ప్రారంభించాడో, మరలా కన్నీటితో స్తుతులు చెల్లించడం ప్రారంభించాడో, కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించాడో, ప్రేమిన వలన ఆయన జీవితంలో గొప్ప కార్యం, మంచి ఆరోగ్యమును మంచి ఆయుష్ను మరలా ఆయన పొందుకున్నాడు. ఆయన జీవితంలో చేసినటువంటి స్తుతులు ప్రేమిన వలన ఆ స్తుతి ఆయన జీవితాన్ని ఏం చేసిందంట? మార్చింది. స్తుతి జీవితాన్ని మార్చగలదా? నీ స్థితిని మార్చగలదంటే ప్రేమిన వాళ్ళరా భక్తుల యొక్క జీవితాలలో వారు చేసిన స్తుతులు ప్రేమిన వాళ్ళరా వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగాయండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగాయి. వారు చేసిన స్తుతులు ప్రేమిన వాళ్ళరా వారు చేసిన కన్నీటి ప్రార్థన వారి జీవితంలో గొప్ప మేలులు జరిగాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ప్రేమిన వాళ్ళరా కీర్తనల భాగము 147వ అధ్యాయము చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట. 147వ అధ్యాయము దావీదు గారు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. 147వ అధ్యాయము మొదటి వచనం చూడండి, ఆయన ఏం మాట్లాడుతున్నారు? యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదమంటున్నాడు. చూడండి, దావీదు గారు ప్రియమైన వాళ్ళరా, దావీదు గారు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. దేవుని స్తుతించడం ఏంటంట? మంచిది ప్రియమైన వాళ్ళరా. దేవునిని స్తుతించటం మంచిది, దేవునిని ఆరాధించటం మంచిది, దేవునిని ఘనపరచడం మంచిది. ఎందుకు భక్తులు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి దేవునిని స్తుతిస్తూ ఉన్నారు, దేవునిని కొనియాడుతున్నారు అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా మరొక మాట ఇదే కీర్తనలు చూద్దాం. 92వ అధ్యాయము స్తుతించుట మంచిది అంటున్నాడు కదా. దేని గురించి మంచిది అంటున్నాడు ఆయన? 92వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. చూడండి, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడి నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపయును ప్రతి రాత్రి నీ విశ్వాస సత్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారుతో ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. ఎందుకయ్యా ఇంత గొప్ప కార్యం నా జీవితంలో చేస్తున్నావు?
ఎందుకు నా జీవితాన్ని సంతోషపరుచుచున్నావు? ఎందుకు నా కుటుంబంలో గొప్ప మేలులు నింపుతున్నావు? ఎందుకు నా జీవితాన్ని ఎంత గొప్పగా సంతోషముగా ఉంచుచున్నావు అన్న ఆలోచనలోకి వెళ్తే భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, యెహోవాను స్తుతించుట మంచిది. దేవునికి స్తుతి యాగము చేస్తూ ఉన్నాడు ఆయన. భక్తుడు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, దేవునిని కీర్తిస్తూ ఉన్నాడు. మంచిది అంటున్నాడు. చూడండి, ఎందుకు మంచిది ప్రియమైన వాళ్ళరా? ఎందుకు మంచిది? దేవునిని స్తుతించడం ద్వారా ఎందుకు ఆయన ఇన్ని గొప్ప కార్యాలు వారి జీవితంలో చేస్తున్నాడు? స్తుతి మన స్థితిని మార్చగలదా? స్తుతి మన స్థితిని మార్చగలదా? స్తుతి మన స్థితిని మార్చగలదా? మన కుటుంబంలో గొప్ప మేలులు చేయగలదా? స్తుతించడం ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థన చేయడం ద్వారా మన కుటుంబంలో గొప్ప మేలులు దేవుడు చేయగలడంటే ప్రియమైన వాళ్ళరా, ఇదిగో భక్తుడు అంటున్నాడు, ఇదిగో దేవునికి స్తుతులు చెల్లించడం ద్వారా, దేవుని కీర్తించడం ద్వారా మంచిదని చెబుతూ, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థన జీవితం కలిగి బ్రతుకుతూ ఉంటామో, ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతూ ఆయన పాదాల చెంత బ్రతుకుతూ ఉంటామో ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? దేవుడు చేస్తున్నటువంటి కార్యములు, గొప్ప కార్యముల చేత ఆయన ఏం చేస్తాడంట? సంతోషపరుచుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవునిని స్తుతించడం ద్వారా, దేవునిని ఆరాధించడం ద్వారా, దేవునిని గొప్ప చేయడం ద్వారా, ఇదిగో ఆ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను ఎరిగి ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి మన జీవితాలలో స్తుతులు చెల్లించడం ద్వారా, స్తుతి ప్రియమైన వాళ్ళరా మన స్థితిని మార్చగలదు. స్తుతి మన స్థితిని మార్చగలదు ప్రియమైన వాళ్ళరా. ఇదే కీర్తనల భాగం చూడండి, 33వ అధ్యాయము. ఇదే కీర్తనల భాగము 33వ అధ్యాయము. ఒక మాట చూద్దాం చూడండి, 33వ అధ్యాయము. ఎవరు ఆయన్ని స్తుతిస్తారంట? మొదటి వచనం చూద్దాం చూడండి. మొదటి వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు సోమస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు ఏంటంటండి? సోమస్కరము, మంచితనము, సమస్కారం అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలుగా దేవుని స్తుతించుట. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? స్తుతి వారి యొక్క జీవితంలో ఏ గొప్ప కార్యం చేసింది? ఎందుకు ఈ మాటలు దేవాతి దేవుడు ప్రతి ఒక్క అధ్యాయంలో ఆయన ఈ స్తుతిని గురించి ఆయన వ్రాయించాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, స్తుతి మన స్థితిని మార్చగలదండి. స్తుతి మన స్థితిని మార్చగలదు. స్తుతి మన స్థితిని మార్చగలదంటే స్తుతి మన స్థితిని మార్చగలదు. ఇదిగో మన యొక్క కుటుంబంలో గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు చేయగలదు. మనము దేవుని యొక్క పాదాల చెంత దేవునికి స్తుతులు చెల్లించడం ద్వారా, దేవుని యొక్క పాదాల చెంత దేవుని ఆరాధించడం ద్వారా, దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థన జీవితం కలిగి ఎప్పుడైతే మనము దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటామో ప్రేమిన వలరా మన యొక్క విశ్వాస జీవితంలో స్తుతి మన స్థితిని మార్చగలదు. ప్రియమైన వాళ్ళరా, ఎలా మన స్థితిని మార్చగలదంట? ఎందుకు స్తుతులు చెల్లించాలంట? నీ స్థితిని ఎందుకు దేవుడు మార్చాలని ఆశ కలిగి ఈరోజు దేవుని యొక్క మాటలు వినిపింపజేస్తున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, దేవుని ఎందుకు స్తుతించాలి? స్తుతించడం ద్వారా మనకి ఏమి జరుగుతుంది? మన స్థితిని దేవుడు ఎలా మార్చగలడు అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఏమని వ్రాయించి, ఇర్మియా గారు ఏమని వ్రాయించారు ఒక్కసారి మాట చూద్దాం. 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం. ప్రియమైన వాళ్ళారా, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. 13వ వచనం, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయన విడిపించుచున్నాడు. ఒకసారి అందరం చదువుదామండి ఆ మాట. ఒకసారి అందరం చదువుదామా? దయతో ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్నవారు తెరచి ఆ మాట చదవాలనుకో. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణము ఆయన విడిపించుచున్నాడు. ప్రేమిన వాళ్ళరా, దేవాతి దేవుడు భక్తుడు ఇర్మియా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తూ దేవునిని స్తుతిస్తే ఏమి జరుగుతుందో ఆయన చెబుతున్నటువంటి మాటలండి.
దేవునిని స్తుతిస్తే ఏమి జరుగుతుందో ఆయన చెబుతున్నటువంటి మాటలు, ఆయన వ్రాయిస్తున్నటువంటి మాటలు. దేవునిని స్తుతించడం ద్వారా యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణము ఆయన ఆయనే విడిపించుచున్నాడు. స్తుతించడం ద్వారా, దేవునిని ఆరాధించడం ద్వారా, దేవునిని ఘనపరచడం ద్వారా, ప్రియమైన వాళ్ళరా, దేవునిని గొప్ప చేయడం ద్వారా, దేవుని యొక్క పాదాల చెంత ఆయన స్తుతించడం వలన, ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏం చేస్తున్నాడు, స్తుతి ఏమి జరిపిస్తున్నది, దేవుడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, దుష్టుల చేతిలో నుండి మన ప్రాణాలను ఏం చేస్తున్నాడంటే ఆయన కాపాడుతూ ఉన్నాడంట. ప్రియమైన వాళ్ళరా, కాపాడుతూ ఉన్నాడు. దుష్టుని నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎలా దుష్టుని నుంచి మనం కాపాడగలము, ఎలా దుష్టుని నుండి మనం రక్షింపగలము, ఎలా దుష్టుని నుండి మనము కాపాడగలము అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, దేవునిని స్తుతించుట ద్వారా, ప్రియమైన వాళ్ళరా, దేవునిని స్తుతించుట ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంట, దుష్టుల చేతిలో నుండి దరిద్రుల ప్రాణమును ఆయనే కాపాడుచున్నాడు. ఆయన మన ప్రాణాలను కాపాడుతున్నాడండి, మన ప్రాణాలను కాపాడుతున్నాడు. స్తుతి, ప్రియమైన వాళ్ళరా, దేవునిని స్తుతించడం ద్వారా, దేవునిని ఆరాధించడం ద్వారా, దేవుని యొక్క పాదాల చెంత నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా బ్రతుకుతూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, ప్రియమైన వాళ్ళరా, వారిని, ప్రియమైన వాళ్ళరా, దుష్టుల చేతిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట, కాపాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు, ఈరోజు సమాజంలో చూడండి ప్రియమైన వాళ్ళరా, భయంకరమైనటువంటి ఎప్పుడు వినని, ప్రియమైన వాళ్ళరా, సంఘటనలు మనం వింటూ ఉన్నాం కదండి. భయంకరమైనటువంటి సంఘటనలు మనం వింటూ ఉన్నాం. ఏమండి, చంటి పిల్లలండి, చంటి బిడ్డలు, 8 సంవత్సరాల పిల్లలండి, లేదా 10 సంవత్సరాల బిడ్డలను, ప్రియమైన వాళ్ళరా, చంటి బిడ్డలండి, అతి కిరాతకంగా శారీరకంగా అనుభవించి చంపేస్తున్నారండి. నిజంగా చూసారా? దుష్టులు, ప్రియమైన వాళ్ళరా, దుష్టులు. ఎందుకు ఆ దుష్ట హృదయం వారిలో వచ్చేసింది? ఎందుకు దుష్ట హృదయం వారిలో వచ్చిందంటే, ప్రియమైన వాళ్ళరా, నిజంగా ప్రియమైన వాళ్ళరా, వారు దేవుని యొక్క పాదాల చెంతకే నిజంగా వారు వచ్చుంటే వారిలో దుష్ట హృదయం అనేది వచ్చుండేదా? రాదు, ప్రియమైన వాళ్ళ. దేవుని యొక్క మాటలు కనుక వారు వింటే వారు ఆ విధంగా ఉండేవారా? లేదు, ఉండేవారు కాదు. ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు సమాజంలోకి వెళ్ళి చెబుతూ ఉంటే ఇది విదేశీ మతం అని, ప్రియమైన వాళ్ళరా, వ్యతిరేకిస్తున్నారే తప్ప ఇది ఒక మనిషిని మార్చే మాటలని, మనసును మార్చే మాటలని, ఈ సమాజంలో గొప్పవారిగా నిలబెట్టే దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులని ఎవరు, ప్రియమైన వాళ్ళరా, సమాజంలో అంగీకరిస్తూ ఉన్నారు? ఎవరు సమాజంలో అంగీకరిస్తున్నారు చెప్పండి? ఈరోజు ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ వాక్కులు ఈరోజు ప్రజల యొద్దకు తీసుకువెళ్తుంటే, ప్రియమైన వాళ్ళరా, ఇది విదేశీ యొక్క మాటలని, విదేశీ పుస్తకమని, విదేశీ గ్రంథమని ఈరోజు చింపుతున్నారు. బైబిల్ గ్రంథాన్ని తగలబెడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఈ పరిశుద్ధ గ్రంథమే కనుక దేవుడు మనుషుల యొద్దకు పంపించకపోతే, ఈ పరిశుద్ధ గ్రంథమే, ఈ మహాప్రేమ దేవుడు నిజంగా మనుషుల యొద్దకు పంపించకపోతే, ప్రియమైన వాళ్ళరా, నిజంగా భయంకరమైనటువంటి క్రూర మృగాలుగా ఈరోజు సమాజము తయారయ్యేది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సమాజము ఇలా ఉన్నది అంటే గల కారణం ఏంటో తెలుసండి? నిజంగా దేవాతి దేవుడు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు అనేక మందికి నిజంగా వినిపించడం ద్వారా వారి యొక్క హృదయాలలో దేవుని యొక్క మాటలు ఉండటాన్ని బట్టే ఈరోజు, ప్రియమైన వాళ్ళరా, సమాజం ఇలా ఉంది. దేవుని యొక్క నిజమైనటువంటి మాటలు, దేవాతి దేవుడు వ్రాయించినటువంటి మాటలు కనుక సమాజంలోనికి వెళ్ళకపోతే, ప్రియమైన వాళ్ళరా, అనేక మంది దుష్టులుగా మారిపోయేవారు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెబుతున్నటువంటి మాటలు అండి, దేవునిని ఆరాధిస్తే, దేవునిని స్తుతిస్తూ ఉంటే, దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, ప్రియమైన వాళ్ళరా, వారి యొక్క జీవితాలలో దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు చేశాడండి. దేవుడు, ప్రియమైన వాళ్ళరా, స్తుతించటం వలన వారి యొక్క జీవితంలో వారి యొక్క స్థితిని దేవాతి దేవుడు మార్చి వారి కుటుంబంలో వారికి ఎన్నో గొప్ప మేలులు చేశాడండి. పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియని భక్తులు లేరు, ప్రియమైన వాళ్ళరా. అనేక మంది భక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఏకంగా కీర్తనలు, ప్రియమైన వాళ్ళరా, దావీదు గారు స్తుతుల గురించి ఆయన ఏమని రాశాడో చూడండి. ఒక అధ్యాయమే రాశాడండి. ఒక మాట చూద్దామా? ఒక అధ్యాయమే రాశాడు చూడండి. 150వ అధ్యాయం కీర్తనలు
కీర్తనలు 150 అధ్యాయము మొత్తము ఆఖరి అధ్యాయం ప్రియమైన వలన ఏమని వ్రాసాడంట ఒకసారి చూద్దామా. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవునిని స్తుతించుడి. ఎవరిని స్తుతించాలంటే ప్రియమైన వాళ్ళరా, ఎందుకు స్తుతించమని చెబుతున్నాడు ఆయన? ఎందుకు స్తుతించమని, దేవునిని ఆరాధించమని, దేవునిని కొనియాడమని ఒక అధ్యాయమే ఆయన రాశాడు చూడండి. దేవుని కొరకు దేవునికి స్తుతులు చెల్లించమని, దేవునిని ఆరాధించమని, దేవునిని గొప్ప చేయమని ఆయన ఏ విధంగా పలుకుతున్నాడంట? చదువమ్మ. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవునిని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్తుతించుడి, బూరధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలముతో సితారతోను ఆయన స్తుతించుడి, తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతోను పిల్లన గ్రోవుతోను ఆయనను స్తుతించుడి, మ్రోగు తలములతో ఆయన స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళముతో ఆయన స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతింతురుగాక, యెహోవాను స్తుతించుడి. ఎందుకయ్యా ఎంత గొప్పగా దేవుని స్తుతిస్తున్నాడు ఆయన? ఎందుకు దావీదు గారు ఎంత గొప్పగా దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు? ఎందుకు దేవుని యొక్క పాదాల చెంత బ్రతుకుతూ దేవునిని స్తుతిస్తున్నాడంటే ఆ స్తుతులు ప్రియమైన వలన ఆయన స్థితిని మార్చిందండి. దావీదు గారి స్థితిని మార్చింది కనుకనే దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి, ఆయన ఆలయంలోనికి వెళ్ళి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నిజంగా దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు, దేవునిని గణపరుస్తూ ఉన్నాడండి, దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. స్తుతి ప్రియమైన వలన మన స్థితిని మార్చేయగలదా? స్తుతులు చెల్లించడం ద్వారా మన జీవితంలో ఏ గొప్ప కార్యం జరుగుతుంది అన్న ఆలోచనలోకి వెళ్తే యెరెమీయా ప్రవక్త అంటున్నటువంటి మాటలు, స్తుతులు చెల్లించడం ద్వారా దుష్టుడు ఏం చేస్తున్నాడంటండి? దుష్టుని నుండి వారి యొక్క ప్రాణమును ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క భక్తుడండి, దేవుని యొక్క భక్తుడు. దానియేలు గారి గురించి మనకు తెలియనిది కాదు. దానియేలు గారి ప్రియమైన వాళ్ళరా, ఆయన జీవితం గురించి మనకు తెలియనిది కాదు. దానియేలు గారి యొక్క జీవితం గురించి ప్రియమైన వాళ్ళరా చిన్నప్పటి నుండి మనం వింటూ ఉన్నాం. కానీ ఆయనని దేవుని స్తుతించడం ద్వారా ఎన్ని గొప్ప మేలులు పొందుకున్నాడో మనకు తెలియదు కాదు. ఆయన సాక్ష్యం గురించి ఆలోచన చేస్తే ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట అండి. ఆయన ఎంత గొప్పటి ఉన్నత స్థానంలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఆయన దేవుని ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే 6వ అధ్యాయం 1వ వచనం చూద్దామమ్మా. 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమైను వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. ప్రియమైన వాళ్ళరా, దానియేలు గారు ముఖ్యుడు. ప్రియమైన వాళ్ళరా, బానిసత్వపు నుంచి ఆయన ప్రియమైన వాళ్ళరా బానిసత్వపు జీవితంలో జీవిస్తున్నా కానీ, బానిసత్వపు బ్రతుకుతున్నా కానీ, పరవాసిగా ఆ దేశంలో ఉంటున్నా కానీ ప్రియమైన వాళ్ళరా ఆయన ఎలా ఉన్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే దేవుడు గొప్ప స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు. దేవుడు గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకు అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడంటే దేవునికి ఆయన ఏం చేస్తున్నాడంట? నిజంగా ప్రియమైన అనుదినము ముమ్మారు ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థనా జీవితం. దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి గొప్ప సాక్ష్యం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా 5వ అధ్యాయం చదువుదామమ్మా. 4వ వచనం చదువుదామమ్మా. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నిందైన మోపవలన ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండరి. ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆ పరిపాలన ప్రియమైన వలన ఆయన మీద ఉన్నటువంటి వారు ఏ విధంగా అయినా సరే, ఏ విధముగానైనా సరే ఆయన మీద నింద మోపాలి. రాజుగారి చేత ఈయనను హింసించేలాగా ఆయనకు భయంకరమైనటువంటి శాసనాన్ని వేయించాలని ప్రియమైన వలన లోకంలో ఏ తప్పు చేస్తున్నాడని వెతుకుతూ ఉన్నారండి. ఆయన దేవాతి దేవుడు ప్రియమైన వలన నిజంగా దానియేలు గారి పక్షాన నుండి కాపాడాడండి. దానియేలు ప్రియమైన వలన
ఎంత గొప్పగా ఆయన బ్రతుకుతున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, ఎంత గొప్పగా ఆయన జీవిస్తున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రేమిన వలన ఎటువంటి ప్రేమిన వలన ఆయన జీవితంలో ఎటువంటి నింద లేదు. ఆయన జీవితంలో ఎటువంటి నింద లేదు. లోకానుసారంగా నింద వేయాలని చూశారు. లోకానుసారంగా ఆయన మీద ఏదో ఒకటి నింద మోపాలని చూశారు. ఒక వ్యభిచారిగా చూపించాలను, ఒక దొంగవాడిగా చూపించాలను, ఒక నారాంతుడిగా చూపించాలను చూశారు. కానీ ఎటువంటి నిజంగా లోకానికి ప్రేమిన వలన లోకంలో ఉన్నటువంటి నిందలను ఆయన మీద వేయాలని చూశారు. కానీ ఎటువంటి నింద వేయటానికి ఆయనకి ఆస్కారమే లేదు. ప్రేమిన వలన వీలు ఇవ్వటం లేదు. అంత గొప్పగా దేవుని యొక్క పాదాల చెంత ఆయన బ్రతుకుతున్నాడు. అంత గొప్పగా దేవుని యొక్క పాదాల చెంత ఆయన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇంక ఏం చేస్తున్నాడు ఈయన దానియేలు గారు ఏం చేస్తున్నాడంటే దేవునిని కొనియాడుతూ ఉన్నాడు, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, దేవునిని గొప్ప చేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామాన్ని గణపరుస్తున్నాడు కనుక దేవుని ద్వారా ఇతనికి ఏదో ఒక శిక్ష వేయించాలని ప్రేమిన వలన రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం శాసనం తీసుకువచ్చారంట చూడండి. 5వ వచనం చదువుదామా. 5వ వచనం నుంచి, అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకున్నది. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఎట్లనిరి, రాజగు దర్యావేసు చిరంజీవయుందువుగాక, రాజ్య ప్రభావములు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాని శాసనముగా చాటింపజేయనట్లు యోచన వచ్చేసారండి. ఎవరంట? ఎవరెవరు వచ్చేసారని చెప్తున్నాడు చూడండి అక్కడ. ఎవరెవరు వచ్చారు? ప్రధానులను, రాజ్య ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు దగ్గరకు వచ్చేసారంటండి. ఎవరి గురించి? దానియేలు గారి మీద నింద మోపాలని. ఏం చేస్తున్నారు ఆయన? దానియేలు గారు ఏం చేస్తున్నారండి? దేవునిని ఆరాధిస్తున్నాడు, దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి యెరూషలేము వైపు తలుపు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ముమ్మారు. ఈ విషయాన్ని ప్రేమిన వల్లరా నిజంగా ఈయన మీద ఏదో ఒక నింద మోపాలని ఎంతమంది వెళ్ళిపోయారు చూసారా? ఒక మనుషుని మీద ఎంత కోపం పెట్టుకున్నారండి ప్రేమిన వల్లరా. కానీ దానియేలు గారి యొక్క జీవితం ఎంత గొప్పదో తెలుసా? దానియేలు గారు నిజంగా రాజు శాసనం చేశాడు. ఇదిగో నిజంగా అక్కడ రాయబడినటువంటి మాట చూడమ్మా, ఒకసారి చూద్దామా. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడి సింహపు గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పార్శికుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనం ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవ చేయగా రాజగు దర్యావేసు శాసనము రాయించి సంతకము చేసెను. ఈ సంతకము చేసినట్టు దానియేలు గారికి తెలుసండి? తెలుసు ప్రియమైన వాళ్ళు, దానియేలు గారికి తెలుసు. దానియేలు గారి యొక్క జీవితంలో మరణము ఎదురుగా ఉందని తెలిసిన ఆ మరణము భయంకరమైన స్థితి అని తెలిసిన ఆయన స్తుతించటం మానలేదండి. ఎందుకు స్తుతించటం మానలేదో తెలుసా? దేవునిని స్తుతించటం వలన, దేవునిని ఆరాధించటం వలన, దేవునిని గొప్ప చేయటం వలన, దేవుని యొక్క పాదాల చెంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటం వలన ప్రియమైన వాళ్ళరా, స్తుతి ప్రియమైన వాళ్ళరా, దుష్టుని నుండి నిజంగా వారి యొక్క ప్రాణాలను ఏం చేస్తున్నాడంటే దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఆయన స్తుతిస్తున్నాడండి. ఎలా స్తుతిస్తున్నాడంట? 10వ వచనం చదువుతామమ్మా. ఎట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకది కిటికీలు యెరూషలేము తట్టునకు తెలియజేయకుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చిన ఏం చేస్తున్నాడంట? ఆయన దేవునికి స్తుతిస్తూ ఉన్నాడండి. స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని గొప్ప చేస్తూ ఉన్నాడు, దేవునిని కొనియాడుతూ ఉన్నాడు, దేవునిని గొప్ప చేస్తూ ఉన్నాడు. మరణమే ఎదురుగా ఉంది. ఆ మరణం ఏంటో తెలుసా? సింహపు బోనులో దేవునిని ఆరాధిస్తే,
దేవునిని కొనియాడితే ఇదిగో రాజు దగ్గర తప్ప మనవి మరి వేరే వారి దగ్గర ఎవరు మనవ చేయకూడదని శాసనం వచ్చినా మరణమే ఎదురైనా ప్రేమిన వాళ్ళరా వారి స్తుతులు మాత్రము ఆపలేదండి. దానియేలు గారు స్తుతులు మాత్రం ఆపలేదు. దేవుని స్తుతించడం ఆపలేదు. ప్రేమిన వాళ్ళరా ఎప్పుడైతే దేవునిని ఆయన స్తుతిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే దేవునిని ఆయన ఆరాధిస్తూ ఉన్నాడో, ముమ్మారు ఎప్పుడైతే యెరూషలేము వైపు ఆయన కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ప్రేమిన వాళ్ళరా ప్రేమిన వాళ్ళరా నిజంగా దుష్టుడు చేతుల నుంచి స్తుతులు చెల్లిస్తున్నటువంటి వారి ప్రాణాలను ఏం చేస్తున్నట్టు దేవుడు కాపాడుతున్నాడు. ఆయనే కాపాడుతున్నాడు. వేశారండి ఇన్ని ఎక్కడ? సింహపు బోనులో వేశారు. రాజు వచ్చేసాడు. చూడండి 6వ అధ్యాయం 20 వచనం చూద్దామా. 6వ అధ్యాయం 20 వచనం. గుహ దగ్గరకు రాగానే నొక్క స్వరముతో దానియేలుని పిలిచి, జీవమగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలనా అని అతనిని అడిగాను. దానియేలు దగ్గరకు వచ్చేసండి రాజుగారు దానియేలు దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. దానియేలు అని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షింపగలనా అంటున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడంటే ఆయన నిత్యము నువ్వు సేవిస్తున్నావు కదా, నిత్యము నువ్వు గణపరుస్తున్నావు కదా, నిత్యము నువ్వు స్తుతులు చెల్లిస్తున్నావు కదా, నిత్యము ఆయన పాదాల చింత ముమ్మారు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ దేవుడేనా దానియేలు నిన్ను రక్షించింది అని ప్రేమిన వలన ఆ జీవము గల దేవుడేనా నిన్ను రక్షించింది అని దానియేలుని అడుగుతున్నాడండి. అడుగుతున్నాడు ప్రేమిన వలన. దానియేలు గారి యొక్క జీవితంలో చూసారా ఎన్ని గొప్ప మేలులు చూడండి, ఎన్ని గొప్ప మేలులు ఆయన జీవితంలో. ప్రేమిన ప్రేమిన వలన స్తుతులు స్తుతించుట ద్వారా దేవుని ఆరాధించుట ద్వారా దేవుడు స్తుతి మన స్థితిని మార్చగలడంటే దానియేలు గారి సాక్ష్యంగా నిలబడుతున్నాడు మనకి. ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రాణమే పోతున్నా కానీ, ప్రాణమే ప్రమాదమే ముందున్నా కానీ దేవుని స్తుతించుట మానలేదండి. ఆయన దేవుని స్తుతించుట మానలేదు. దేవుని ప్రియబిడ్డలుగా ఆయన పాదాల చెంత చేరి ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్నట్టు మనం యొక్క విశ్వాస జీవితంలో ప్రేమిన వలన మనకి నిజంగా ఎన్నో కష్టాలండి. ఈ పరాదేశంలో బ్రతుకుతున్నాం. ఈ పరాయి దేశంలో బ్రతుకుతూ ప్రేమిన వలన నిజంగా సమయాన్ని కేటాయించుకుని ఈ 3 గంటల సమయంలో దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి నిజంగా దేవుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడండి. దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. నిజంగా ప్రియమైన ధన్యులము. చూసారా నిజంగా దేవునిని స్తుతించడం ద్వారా దేవుడు మన యొక్క స్థితిని మార్చగలడు. ప్రియమైన వాళ్ళరా మన స్థితిని మార్చగలడు. దానియేలు గారి యొక్క జీవితంలో ప్రియమైన వాళ్ళరా ఆయన జీవితంలో దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైతే దేవునిని స్తుతిస్తూ ఉన్నాడో దానియేలు గారి స్థితి మారిపోయిందండి. దానియేలు గారి స్థితి మారిపోయింది. దుష్టుడి నుండి దేవుడు ఏం చేశాడంట? నిజంగా ఎవరైతే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, ఎవరైతే ఆయన పాదాల చెంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుని యొక్క పాదాల చెంత నమ్మకంగా జీవిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారో, దేవుడు ఏం చేస్తున్నాడంట? దుష్టుల నుండి వారి యొక్క ప్రాణాలను కాపాడుతూ ఉన్నాడండి. చూసారా నిజంగా దుష్టులు అనేక మంది ప్రియమైన వలన ఆయన మీద నేరం మోపాలని వెళ్ళిపోయారు. కానీ నిజంగా యొక్క ప్రియమైన సింహపు బోనులో నుంచి దేవుడు ఎంత గొప్పగా రక్షించాడు దానియేలు గారిని. ప్రియమైన వాళ్ళ దానియేలు ఎంత గొప్పగా రక్షించాడు చూడండి. దుష్టుల నుండి ఆయన ఏం చేస్తున్నాడంట? కాపాడుతూ ఉన్నాడు. కారణం దేవుని స్తుతించడం ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా. ప్రియమైన వాళ్ళన మరొక భక్తుడు ఉన్నాడండి, ఆయన యోబు గారు. మనకు తెలియదు కదండి. యోబు గారు కూడా ఏం చేస్తున్నారంట? ఆయన జీవితం ఎటువంటిదంట? యథార్థవర్తనుడును, నీతిమంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు ఎలా ఉన్నాడంటండి? భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడండి ఆయన. దేవునికి అరుణోదయం లేచి తన పిల్లలు ఏదైనా తప్పు చేశారేమని దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బలి అర్పిస్తూ ఉన్నాడంట. వారు ఏమైనా పాపం చేశారని. ఎంత గొప్ప భక్తి అండి ఆయన జీవితం ఎంత గొప్ప భక్తి చూడండి. ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రేమిన వలరా దేవుని యందు నమ్మకించి బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎంతో గొప్పగా
వారి యొక్క స్థితిని నిజంగా మార్చి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని ఉంచుతూ ఉన్నాడు. అయితే యోబు గారి యొక్క జీవితం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే యోబు గారు దేవుని యొక్క పాదాల చెంత ఎంతో గొప్పగా దేవుని కొరకు బ్రతుకుతుంటే, ప్రియమైన దుష్టుడు ఏం చేశాడండి? దుష్టుడు వెళ్ళిపోయాడండి దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి దుష్టుడు వెళ్ళిపోయాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం చూద్దామా. యోబు గ్రంథము ప్రియమైన వాళ్ళరా, 1వ అధ్యాయము 5వ వచనమమ్మా, 6వ వచనం అనుకుంటా. చూడండి, దేవదూతలు యెహోవా సన్నిధికి నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవెక్కడి నుండి వచ్చితవని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. ప్రేమిన దేవుడు ఎలా కొనియాడబడుతున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, పరలోకంలో ప్రియమైన వాళ్ళరా, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. నిజంగా అక్కడ ఉన్నటువంటి దేవదూతల సంఖ్య ఆలోచన చేస్తే కోటాను కోట్ల సంఖ్య అండి. ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది లెక్కకు మించని. అంటే కోటాను కోట్ల సంఖ్య అక్కడ పరిశుద్ధులైనటువంటి ఆ స్థలములో దేవుడిని కొనియాడుతున్నారు. దేవుడిని కొనియాడుతుంటే దుష్టుడు కూడా వెళ్ళిపోయాడండి, అపవాది కదండి. అపవాది వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట? అపవాది వెళ్ళి ఎవరి మీద సాక్ష్యం చెప్తున్నాడు? నీతిమంతుడుగా దేవుని యొక్క పాదాల చెంత యోబు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, దేవుని కొరకు నమ్మకముగా బ్రతుకుతూ ఉంటే, ఆయన నిమిత్తం ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం. ప్రియమైన వాళ్ళరా, పరలోకం దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఎక్కడి నుండి వచ్చితమని వారిని అడుగగా అపవాది ఏమంటున్నాడు? భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును. ఎక్కడండి ఆ సాక్ష్యం? ఎక్కడ సాక్ష్యం అంటే పరలోకంలో. ప్రియమైన వాళ్ళరా, పరలోకంలో భూమి మీద బ్రతుకుతూ యథార్థవంతుడుగా భూమి మీద దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి యోబు గారు గురించి దేవునిని కొనియాడుతున్నటువంటి ఆ కోటాను కోట్ల దేవతల మధ్య ఇదిగో సాతానుతో దేవుడు చెబుతున్నటువంటి మాట, ప్రేమిన వాళ్ళరా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎవరి గురించి అంటే యోబు గురించి అండి. యోబు గారి గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, యోబు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నా సేవకుడైనటువంటి యోబు గురించి నీవు ఆలోచించితివా? ప్రేమిన వాళ్ళరా, యోబు యొక్క జీవితం ఎంత గొప్పదండి. దేవుని యొక్క పాదాల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి ఆయన జీవితంలో ప్రేమిన వాళ్ళరా, దుష్టుడు వచ్చి ప్రేమిన వాళ్ళరా ఆయనకున్నటువంటి ఆస్తిని పోగొట్టేశాడు, ఆయనకున్నటువంటి బిడ్డలను పోగొట్టేశాడు. ప్రతీదీ ఆయన కోల్పోయాడు. ప్రతీదీ కోల్పోయినా ఆయనకి దేవునికి ఏ విధంగా స్తుతులు చెల్లిస్తున్నాడంట. ఒక్కసారి ఆ మాట చూద్దామమ్మా. ఆ మాట చూద్దాం, చూడండి ఆ మాట చూద్దాం. 20వ వచనం. అప్పుడు యోబు లేచి తమ పై వస్త్రమును చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టంగపడి నమస్కారము చేసి, ఇట్లా నేను నా తల్లి గర్భంలో దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడ తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. స్తుతులు చెల్లిస్తున్నాడండి ఆయన, స్తుతులు చెల్లిస్తున్నాడు. యోబు గారి యొక్క జీవితంలో ప్రియమైన వచ్చినటువంటి కష్టాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులకు ఎవరికి రాలేదండి. పరిశుద్ధ గ్రంథంలో బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితంలో అటువంటి కష్టం ఎవరికి రాలేదు. కానీ యోబు గారి యొక్క జీవితంలో దుష్టుడు వచ్చి భయంకరమైనటువంటి కష్టాలలోనికి యోబు గారిని తీసుకువెళ్ళిపోయాడు. భయంకరమైనటువంటి కష్టంలోనికి, భయంకరమైనటువంటి వ్యాధులలోనికి యోబు గారిని దుష్టుడు తీసుకువెళ్ళిపోయాడు. కానీ దుష్టుడు ఎన్ని గొప్ప ప్రయత్నాలు చేసినా, ఎంత గొప్పగా హింసించినా, ఎంత గొప్పగా బాధించినా యోబు గారు ప్రియమైన వాళ్ళరా, యోబు గారు దేవునిని మాత్రం వదిలిపెట్టలేదండి. దేవునిని వదిలిపెట్టకుండా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. ఆస్తి పోయింది, జంతువులు పోయాయండి.
నిజంగా అల్లార ముద్దుగా పెంచుకున్నాడు 10 మంది సంతానం. 10 మంది సంతానం అండి, 10 మంది సంతానం ఒకేసారి చనిపోయారు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడండి. అయ్యా, ఈ స్తుతులు నా స్థితిని మార్చాలి, మార్చాలని కన్నీటితో దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ఆయన ప్రార్థన జీవితం ప్రారంభించాడండి. మరలా ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఏ విధంగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడంటే ప్రియమైన వాళ్ళరా, ఏ విధంగా స్తుతులు చెల్లిస్తున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆయన స్తుతులు ప్రారంభించాడో ప్రియమైన వాళ్ళరా, ఆయన జీవితంలో ఆ స్తుతులు ఆయన యొక్క స్థితిని మార్చాయండి. ఆయన స్థితిని మార్చాయి ప్రియమైన వాళ్ళరా. నిజంగా దానియేలు గారి ఎదుట మరణమే ఉంది ప్రియమైన వాళ్ళరా. దానియేలు గారి ఎదుట మరణమే ఉన్నా స్తుతులు మానలేదు. దానియేలు గారి ఎదుట మరణమే ఉన్నా స్తుతులు మార్చకుండా ప్రియమైన వాళ్ళరా, నా యొక్క స్థితిని ఆ స్తుతులే మార్చాలి, నా దేవుడే మార్చాలి, ఈ స్తుతులు పరలోకానికి వెళ్ళి నా స్థితిని మార్చాలని దానియేలు గారి ప్రార్థనా జీవితం యోబు గారి యొక్క జీవితంలో ప్రియమైన వాళ్ళరా, యోబు గారి జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా, ఎన్నో బాధలు ఉన్నా, ఇదిగో సంతానము పోయినా, ఆరోగ్యము పోయినా ప్రియమైన వాళ్ళరా, స్తుతులు మాత్రం మానలేదండి. ఆయన స్తుతులు మాత్రం మానలేదు. ఈ స్తుతులే నా స్థితిని మార్చాలని దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి దేవుని పాదాల పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడు. నా స్తుతులు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళాలి, నా ఆర్తనాదం దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళాలి, నా కన్నీటి ప్రార్థన దేవుని యొక్క పాదాల చెంతకి, ఆయన యొక్క సన్నిధికి వెళ్ళాలని ఆయన పాదాల చెంత ప్రేమిన వాళ్ళరా స్తుతులు చెల్లించటం ప్రారంభించాడండి. స్తుతులు ప్రేమిన వాళ్ళరా మన స్థితిని మార్చగలదు. ప్రేమిన వాళ్ళరా, స్తుతులు ప్రేమిన వాళ్ళ మన జీవితాన్ని మార్చగలదు. స్తుతులు ప్రేమిన మన కుటుంబంలో గొప్ప కార్యాలు చేయవు. దేవునికి స్తుతులు చెల్లించడం ద్వారా ఇదిగో దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి మేలులు మన జీవితంలో ప్రేమిన వాళ్ళరా దేవుడు చేయగలడు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది ప్రేమిన వాళ్ళరా. స్తుతి మన జీవితంలో మన స్థితులను మార్చుతుంది. స్తుతి మన కుటుంబంలో గొప్ప మేలులు తీసుకువస్తుంది. స్తుతి ప్రేమిన వాళ్ళరా ఇదిగో గొప్ప ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు ప్రేమిన వాళ్ళరా. యోబు స్తుతించడం మానలేదు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అయితే ప్రేమిన వాళ్ళరా, యోబు స్తుతులు చెల్లించడం ప్రారంభించాడు. ఆ స్తుతులు ప్రేమిన వాళ్ళరా ఆయన స్థితిని రెండంతల ఆశీర్వాదాన్ని ప్రేమిన వాళ్ళరా దేవుడు తీసుకువచ్చాడండి. ఎంత గొప్ప కార్యం చేశాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రేమిన వాళ్ళరా. భక్తుల యొక్క జీవితంలో స్తుతులు చెల్లించడం ద్వారా వారి యొక్క స్థితిని దేవుడు మార్చాడు ప్రేమిన వాళ్ళరా. వారి యొక్క స్థితిని దేవుడు మార్చాడు. చూడండి, నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి మనకు తెలియదు కదండి. వారు కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి తప్ప మేము ఎవ్వరికి మొక్కమన్నారు ప్రియమైన వాళ్ళరా. అయితే వారిని ఏం చేయాలంట? అగ్ని గుండంలో వేసేయాలి. ప్రియమైన వాళ్ళరా, దేవునిని స్తుతించారు తప్ప మనుషుని యొక్క పాదాల చెంతకు వారు వెళ్ళలేదు. దేవుని యొక్క పాదాల చెంత దేవునిని గొప్ప చేశారు. దేవునిని స్తుతించడం ద్వారా ప్రియమైన వాళ్ళరా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా అగ్నిలోనికి వెళ్ళినటువంటి ప్రియమైన వాళ్ళరా వీరు అగ్నిగుండంలో నుంచి నడుచుకుంటూ వచ్చేసారండి. అగ్నిలో వేయటానికి వెళ్ళినటువంటి వారు కాలిపోయారు. అగ్నిగుండంలో పడినటువంటి వీళ్ళు ఆ అగ్నిగుండంలో నుంచి నడుచుకుంటూ వచ్చేసారంటే స్తుతులు ప్రియమైన వాళ్ళరా దుష్టుల నుండి ప్రియమైన వాళ్ళరా స్తుతుల నుండి నిజంగా దేవాతి దేవుడు వారి ప్రాణాన్ని ఏం చేస్తున్నాడంట? దుష్టు నుండి కాపాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు గారు, శీల గారు మనకు తెలియనిది కాదు. వారిని ఎక్కడ వేస్తారండి? చెరసాలలో వేశారు. ఎప్పటికే చిత్త కొట్టేశారు వాళ్ళని. రక్తం కారుతుంది, చేతికి మరి కాళ్లకు బండలు బిగించేశారు. అయినా కానీ వారి చెరసాలలో ఉండి ఏం చేస్తున్నారు మనకు తెలియదు కదా. ఒక్క మాట చూద్దామమ్మా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం అనుకుంటా చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము
16వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదామమ్మా. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలయు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారంటే ప్రియమైన పౌలు గారు ప్రియమైన వాళ్ళరా, పౌలు గారు శీల వారు ఏం చేశారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వారు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారో, ఎప్పుడైతే వారు స్తుతులు చెల్లిస్తున్నారో, ఆ స్తుతి వారి యొక్క స్థితిని మార్చేసిందండి. వారి యొక్క స్థితిని మార్చేసింది. ఆ స్తుతి వారి యొక్క స్థితిని మార్చింది. వారి స్థితే కాదు, అక్కడ ఉన్నటువంటి వారి బంధకాలన్నీ తెగిపోయాయి అంటారు. ప్రియమైన బంధకాలన్నీ ఊడిపోయాయి. చూసారా? దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి మనము, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి మనము, ప్రియమైన వాళ్ళరా, మన స్థుతి, మనము చేసే స్థుతులు మన స్థితిని ఎలా మార్చగలదు? అసలు మనం ఉదయం లేచి స్థుతులు ఏ విధంగా మనం చెల్లిస్తున్నాం? ఆయన పాదాల చెంత ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం? దినముకు ఎన్ని మార్లు మనము ప్రార్థన జీవితం కలిగి ఉన్నాము? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందామా? దుష్టుడు అనేక విధాలుగా మన ప్రాణాలు తీయాలని అనేక విధాలుగా వాడు ఇదిగో గర్జించు సింహం వల్లే వాడు నిజంగా ప్రేమను పొంచి ఉన్నాడు. మన నాశనాన్ని తీసుకువెళ్ళిపోవాలని, మనకు దేవునికి దూరం చేయాలని అనేక విధాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు దుష్టుడు. అయితే దేవుడు ప్రేమను వల్లరా ఆయన కాపాడుతూ ఉన్నాడండి తన బిడ్డలను ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రేమను వల్లరా మన యొక్క విశ్వాస జీవితంలో ప్రేమను వల్లరా ఏ బంధకము చేత మనం కట్టబడి ఉన్నాము? మన బంధకము విడిపోవాలి అంటే, ఆ బంధకము దూరం అయిపోవాలి అంటే మనం ఏం చేయాలన్న ఆలోచనలోకి వెళ్తే స్తుతులు చెల్లించాలండి. దేవునికి స్తుతులు చెల్లించాలి. ఎలా స్తుతులు చెల్లించాలంట? మరణమే ఎదురైన దానియేలు ఏ విధంగా అయితే స్తుతులు చెల్లించాడో, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ యోబు గారు దేవునికి స్తుతులు ఏ విధంగా చెల్లించారో, ప్రియమైన వాళ్ళరా, ఇదిగో మరణం ఉన్నప్పటికీ పౌలు శీల ఏ విధంగా అయితే స్తుతులు చెల్లించారో, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము మన స్థితి మారాలి అంటే ప్రియమైన వాళ్ళరా ఆయన బిడ్డలుగా మనం ఎలా స్తుతులు చెల్లించాలో దేవాతి దేవుడు సెలవిస్తున్నాడండి. నిజంగా దానియేలు గారు ప్రియమైన వాళ్ళరా ముమ్మారు ప్రార్థనా జీవితం, యోబు గారు అరుణోదయము లేచే ప్రార్థనా జీవితం, పౌలు గారు ప్రియమైన వాళ్ళరా ప్రార్థనా జీవితం, శీల గారు ప్రార్థనా జీవితం. ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన యొక్క ప్రార్థనా జీవితం ఎలాగుంది? మనం ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము? మనం ఏ విధంగా కుటుంబముగా కూడి ఆయన ఉన్నతమైన నామాన్ని గణపరుస్తున్నాము? ప్రియమైన వాళ్ళరా స్తుతులు ప్రియమైన వాళ్ళరా మన కుటుంబంలో గొప్ప మేలులు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ప్రియమైన వాళ్ళరా నిజంగా యోబు గారి యొక్క జీవితాన్ని స్తుతి మార్చింది. యోబు గారి యొక్క జీవితాన్ని స్తుతి మార్చింది. దానియేలు గారి యొక్క జీవితాన్ని స్తుతి మార్చింది. దావీదు గారి యొక్క జీవితాన్ని స్తుతి మార్చింది. షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క స్తుతులు ఇదిగో మరణము నుండి బయటకు తీసుకువచ్చాయి. ప్రియమైన వాళ్ళరా పౌలు శీలలు ప్రార్థన చేస్తుండగా, స్తుతులు చెల్లించుచుండగా ఇదిగో వారి యొక్క బంధకాలు ఊడిపోయాయి. ప్రియమైన వాళ్ళరా రక్షణ వచ్చేసింది చెరసాల నాయకుడికి. అయితే దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన కష్టాలను బట్టి, మన కన్నీళ్ళను బట్టి, మనకున్నటువంటి శోధనలను బట్టి ప్రియమైన వాళ్ళరా దేవునికి స్తుతులు చెల్లించలేకపోతున్నామేమో, దేవునికి దూరం అయిపోతున్నామేమో. ప్రియమైన వాళ్ళరా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనమే పరిశీలన చేసుకుందాం. మన భక్తి మనకు తెలుసండి, మన యొక్క విశ్వాస జీవితం మనకు తెలుసు. మనం ఏ విధంగా దేవుని యొక్క పాదాల చెంత బ్రతుకుతున్నామో మనకు తెలియనిది కాదు. అయితే దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబాలుగా, దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము స్తుతులు చెల్లించాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కన్నీటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడైతే స్తుతులు చెల్లిస్తామో ఆ స్తుతులు ఏం చేస్తున్నాయంట? మన యొక్క స్థితిని మారుస్తున్నాయి. మన కుటుంబంలో గొప్ప మేలులు తీసుకువస్తాయి. మన కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకువస్తాయి. మన కుటుంబంలో ప్రియమైన వాళ్ళరా స్తుతులు చెల్లించడం ద్వారా గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒక్క చిన్న ప్రార్థన చేద్దామా? దయతో అందరూ లేచి నిలబడి, దయతే
అందరూ ఒక్కసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడేందుకు నాయన మీకు స్తోత్రాలు. అయ్యా, నా జీవితంలో ఉన్నటువంటి కష్టాన్ని బట్టి, అయ్యా నా జీవితంలో ఉన్నటువంటి వేదనను బట్టి, అయ్యా నా జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి నాయన, అయ్యా నీకు స్తుతులు చెల్లించలేకపోతున్నాను. అయ్యా ఈరోజు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. అయ్యా ఈ రోజు నుండి నాయన ప్రతి ఉదయం లేచిన వెంటనే నాయన నీకు స్తుతులు చెల్లిస్తాను ప్రభువా. అయ్యా నీ పాదాల చెంత ప్రార్థన చేస్తాను, నీ పాదాల చెంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తానని ఒక్కసారి దేవుని యొక్క పాదాల చెంత మనము దేవునికి మొరపెడదామా? దేవుని యొక్క పాదాల చెంత దేవునికి మొరపెడదాం. ప్రతి ఒక్కరూ దయతో లేచి ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. దేవా, ఇదిగో దానియేలు గారి యొక్క జీవితంలో స్తుతి ఆయన స్థితిని మార్చింది. ఇదిగో యోబు గారి యొక్క జీవితంలో స్తుతి ఆయన స్థితిని మార్చింది. పౌలు గారి యొక్క జీవితంలో స్తుతి ఆయన జీవితాన్ని మార్చింది. శీల యొక్క జీవితంలో ఆయన స్తుతి ఆయన యొక్క జీవితాన్ని మార్చింది. దావీదు గారి యొక్క చేసినటువంటి స్తుతుల ప్రార్థనలో ఆయన జీవితాన్ని మార్చింది. అయ్యా నా జీవితాన్ని ప్రభు మార్చి ప్రభు. అయ్యా నా కుటుంబంలో గొప్ప కార్యం చేయి ప్రభు. అయ్యా నా కుటుంబంలో గొప్ప మేలులు చేయి ప్రభు. అయ్యా నా కుటుంబంలో గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు చేయి ప్రభు అని మనం అందరము ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుడు నీ స్వరాన్ని వినటానికి ఆయన చెవి యొక్కి ఉన్నాడు. దేవుడు నీ స్వరాన్ని వినటానికి ఆయన నీ చెవి యొక్కి ఉన్నాడండి. ఆయన చెవి నీతిమంతులు ప్రార్థన చేయగా ఆయన చెవి యొక్కి ఆలకిస్తున్నాడు. ఇదిగో నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి దేవుడితో మాట్లాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను బట్టి ఇదిగో దేవుడితో మాట్లాడు. ఇదిగో నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి సమస్యను బట్టి ఇదిగో దేవుడితో మాట్లాడు. ఇదిగో దేవాతి దేవుడు నీ స్వరాన్ని వింటున్నాడు. ఇదిగో దేవాతి దేవుడు నీ స్వరాన్ని వింటున్నాడు. అలనాడు దానియేలు స్తుతులు చేయగా దేవుడు విన్నాడు. ఇదిగో యోబు స్తుతులు చేయగా దేవుడు విన్నాడు. దావీదు గారు స్తుతులు చెల్లింపగా దేవుడు వారి యొక్క మొర ఆలకించాడు. అయ్యా ఇదిగో దేవుడు నీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఒకసారి దేవుడితో మాట్లాడు. నీకున్న ప్రతి సమస్యను బట్టి ఇదిగో ఈరోజు గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఇదిగో దేవుడు నీ యొక్క మొరను వింటూ ఉన్నాడు. దేవుడు యొక్క నీ స్వరాలు వింటున్నాడు. ఒకసారి దేవుడు నీ యొక్క పాదాల చెంత ప్రార్థన చేద్దాం. దేవా గొప్ప కార్యాలు చేయలేవా? మా జీవితంలో గొప్ప కార్యం చేయలేనా? అయ్యా మా జీవితంలో గొప్ప కార్యం చేయ. అయ్యా ఇటువంటి సమస్యతో నీ పాదాలు చెందుతున్నాను. అయ్యా గొప్ప కార్యమైనా అయ్యా నీ పాదాలు చెందుతున్నాను. అయ్యా ఇదిగో ప్రవర్తిస్తున్న అనేక విధాలుగా అయ్యా మమ్మల్ని శోధించుచుండగా ఇదిగో మా స్థితిలో మమ్మల్ని కాపాడుతున్నాను. అయ్యా సర్వకృపానిధి మీకు స్తోత్రాలు. అయ్యా మా స్థితిలో దానియేలుపై మీ ప్రేమను చూపించండి. యోబుపై మీ ప్రేమను చూపించండి. దావీదు గారిపై మీ ప్రేమను చూపించండి. పౌలు గారిపై మీ ప్రేమను చూపించండి. భక్తుల యొక్క జీవితాలలో మీ దయా మీ ప్రేమను చూపించండి. అయ్యా మీ అయ్యా మీ పాదాల చింత మొరపెడుతున్నాను. బిడ్డల యొక్క కన్నీటిని మీరు చూడండి. ఆ కన్నీటి మొర వినండి. గొప్ప కార్యం అయ్యా దానియేలు గారు స్తుతించినట్టు, యోబు గారు స్తుతించినట్టు, అయ్యా ఇదిగో దావీదు గారు స్తుతించినట్టు, పౌలు గారు స్తుతించినట్టు ప్రభువా, అయ్యా భక్తులు స్తుతించినట్టు ప్రభువా మీ పాదాల చింత
మధ్యను